మేడారం జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. భక్తులను కంట్రోల్ చేసే సమయంలో వారిపై లాఠీచార్జ్ చేస్తున్నారు. దీంతో మేడారంలో తోపులాట చోటు చేసుకుంది. వనదేవతల గద్దెలపైకి చేరుకోవటంతో తల్లులను దర్శించుకోవటానికి మేడారానికి క్యూ కట్టారు భక్తులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి సుమ అందిస్తారు. మేడారం మహా జాతరలో భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చిన దగ్గర పోలీసులు ఇక్కడ అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పాలి. అంటే సామాన్య భక్తులని ఇక్కడ తోసేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. చిన్న పిల్లలతో చాలా మంది భక్తులు వచ్చారు. వారందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం మాట్లాడదాం. చాలా మంది భక్తులు పోలీసులు కాపాడుతున్నారు. ఇట్లే నన్ను ఏం జరిగిందమ్మా? ఏం నెత్తి జరిగిందా? ఇద్దరు పిల్లలు పడ్డారు. ఇట్లా ఉంటుందా? పోలీసులు చాపించారు. కొట్లాడుకుంటే లైన్ గా దోలాలి మనుషులను. పిల్లలతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. అంటే ఏంటి ఎంట్రీ ఇవ్వట్లేదు అక్కడ? ఇది వేయలేదు, ఇవ్వడం లేదు. ప్లస్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా నూకేస్తున్నారు. ఆడవాళ్ళు లీడర్స్ చూడకుండా ఎట్లా పడితే అట్లా నూకేస్తున్నారు. భక్తులు చేస్తున్న ఆరోపణలను మనం చూడొచ్చు. అంటే ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని అలో చేయట్లేదు, నెట్టేస్తున్నారు పోలీసులే. అంటే దర్శనానికి సక్రమంగా పంపించాల్సిన పోలీసులే ఇక్కడ వాళ్ళందరి పైన కూడా వాళ్ళని బయటికి పంపించేస్తున్నట్టుగా మనం విజువల్స్ లో కూడా ఒక సైడ్ చూడొచ్చు. అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దె మీద ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలని చాలా మంది భక్తులు వస్తుంటారు. సో క్రౌడ్ ని మేనేజ్ చేయడంలో పోలీసులు అయితే వీరిని అక్కడి నుంచి విఫలమయ్యారని చూడొచ్చు. మనం చాలా మంది అయితే మన వెనుక మాట్లాడుతున్నాం. ఇది ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్థితి. మేడారంలో భక్తులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో వచ్చాము, ఇబ్బందులు పడుతున్నామని భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సునీల్ తో సుమ, మేడారం నుంచి.